హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడదు. ఎనీవే, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేషన్లో మనకైతే మన ఛానల్ అయితే ఫార్వర్డ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. జస్ట్ టాపిక్ ఈరోజు చూసుకుంటే మనకు రైతు భరోసా గురించి అయితే పెద్ద కీలక నిర్ణయం అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి. తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక ప్రకటన ఇచ్చారు. ఈసారి పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఆ విషయం ఏంటంటే ఫుల్ క్లారిటీతో చెప్తా. ఏంటంటే లోపలికి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి చూసినా కానీ ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే 2 పంటలకు సంబంధించిన ఈసారి అయితే ఎవరైతే వర్షాకాలం పంట వేసిన రైతులైతే ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే రైతు బంధు 2 విడతలు కలిపి ఒకటేసారి వేయబోతున్నారు. అది కూడా దసరా కానుకగా. ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా నిరాశగా ఉన్నారని చెప్పేసి, ఇప్పటికీ వర్షాలు పడి అయోమయంలో చాలా ఎక్కడ చూసినా మన తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడ చూసినా చాలా అతరాకుతలం జరిగిపోయింది. ఇప్పుడు వేసిన పంటలు కూడా సరిగా చేతికి వస్తే రావాలని కూడా చాలామంది అయితే ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఈసారి 2 పంటలు కలిపి ఒకటేసారి రైతు భరోసాను అయితే అందిస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు. ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే హైడ్రా అనే మిషన్ తోటి ఒకటి అన్ని ప్రభుత్వ చెరువుల్లో బిల్డింగ్లు కట్టుకున్న వారి బిల్డింగ్లు కూలగొట్టడం కానీ, అలా పేదల ఇల్లు కొట్టడం కానీ, అలా కొన్ని విమర్శలు రావడం వల్ల ఈ డిసిజన్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈసారి అయితే మనకు రైతు భరోసా మరికొద్ది రోజుల్లో, అంటే మేబీ మీకు 15-20 రోజుల్లో కావచ్చు, ఖచ్చితంగా అయితే ఇది మనకు వచ్చే అప్డేట్ గురించి అయితే తెలిసిపోతుంది. అలానే ఈసారి అయితే రుణమాఫీ మొత్తం మీద జరిగిపోయిందని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. కానీ 50% జరిగిందని చెప్పేసి మన ప్రతిపక్ష నేతలు అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో మీకు చిన్నపాటి రైతులకు కావచ్చు, పెద్దపాటి రైతులకు కావచ్చు అందరికీ తెలుసు. ఈ 2 లక్షల పైబడి ఉన్న వారికి అయితే ఇప్పటికీ రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాధపడడం అయితే మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ. కానీ మొత్తం మీద అయితే చిన్నపాటి రైతులకు 1 లక్షల లోపు ఉన్న వారికి, 2 లక్షల లోపు ఉన్న వారికి అయితే రుణమాఫీ జరిగి తీరింది ఫ్రెండ్స్. కానీ 1 లక్ష పైబడి ఉన్న వారికి అయితే కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతవరకు ఇది సాధ్యమో. ఎనీవే, మొత్తం మీద అయితే రైతు భరోసా 100% వచ్చి తీరుతుంది. నిరసించేది కూడా మన ఛానల్ని ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్ థింకింగ్ యూట్యూబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.